అధిక వడ్డీ ఆశ చూపి రియల్ ఎస్టేట్ ప్లాట్ల పేరుతో పక్కా స్కెచ్ వేసి అమాయకుల నుంచి డబ్బులు దండుకోవాలని అనుకున్నారు. నెలకు వేలల్లో ఆదాయం వస్తుందని నమ్మించి 100 కోట్ల రూపాయలు దోచుకోవాలి అనుకున్నారు. జనాలను నమ్మించేందుకు సెలబ్రిటీ తమ వెనకానే ఉన్నారని చెప్పారు. దాంతో వందలాది మంది అమాయకులు ఆ ఫినాన్షియల్ ఫ్రాడ్లో చిక్కుకున్నారు. ఈ కేసులో తీగ లాగితే డొంక కదిలినట్లుగా అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. ఇతని పేరు రమావత్ మధు. ఎలాగైనా సరే, ఎన్ని అక్రమాలు చేసైనా సరే ప్రజలను వంచించి కోట్లాది రూపాయలు దోచుకోవాలి అనుకున్నాడు. ఇందుకోసం ఒక వంచన పథకం తయారు చేశారు. ఒక సెలబ్రిటీని బ్యాక్ ఎండ్లో పెట్టి ఆ పేరు చూపించి బిజినెస్ పేరుతో అక్రమంగా డబ్బు సంపాదించాలి అని స్కెచ్ వేశాడు రమావత్ మధు. ఇందులో భాగంగా సింగర్ మంగ్లీని వ్యాపార భాగస్వామిగా చేసుకున్నాడు అని సమాచారం. అంతేకాదు, అమాయకులను నమ్మించడానికి ప్రముఖ సింగర్ మంగ్లీ చెల్లిని తాను పెళ్లి చేసుకోబోతున్నాను అని జనాలను నమ్మించాడు రమావత్ మధు. ప్రముఖ సింగర్ మంగ్లీకి సంబంధముందనే ఆరోపణలు ఉన్న ఆర్థిక మోసాల కేసులో సూత్రధారి అయిన రమావత్ మధు మొదటగా హిమాకాంత్ రెడ్డి శుభక్షేత్ర అనే కంపెనీని స్థాపించాడు. ఈ ముగ్గురు కలిసి కొంతమంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని తమ శుభక్షేత్ర కంపెనీలో పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడుల మీద ప్రతి నెల వేలాది రూపాయల వడ్డీ వస్తుందని నమ్మబలికారు. ప్రతి నెల ₹1,00,000కు ₹5,000 అత్యధిక వడ్డీ ఆశ చూపారు. రియల్ ఎస్టేట్, సిమెంట్ ఫ్యాక్టరీలు, మైక్రో ఫైనాన్స్ వ్యాపారాలు ఉన్నాయని, పెట్టుబడి పెట్టేవారికి డబ్బులే డబ్బులు అని నమ్మబలికారు. కంపెనీ వెనుక ప్రముఖ గాయకురాలు మంగ్లీ ఉండటంతో మహబూబ్ నగర్, నల్గొండ, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజలు శుభక్షేత్రాల్లో పెట్టుబడులు పెట్టారు. 100 మంది ఉంటారు. పిఏపల్లి అనుకో, అక్కడ ఈ పాల్దండ అయితే మొత్తానికి ఉన్నారు. ఇంకా ఈ పెట్టిన వాళ్ళు ఇల్లే లేవు సార్. ఒక మినిమం 10 లక్షలు, 5 లక్షలు ఎంత బుడ్డు అంతవరకు మాత్రం 100 మంది దాకా ఉంటారు. పాల్తీ తండలోనే ఇక అనేక లోన్లు, హౌసింగ్ లోన్ అయినా సరే, గోల్డ్ లోన్ అయినా సరే, ఈ లోన్లు ఆ లోన్లు తెచ్చి మేము తిరుపుకుంటా కదా, నెల నెల తిరుపుకుంటా కదా ఉద్దేశంతో ఒక్కొక్క ఈఎంఐ కట్టలేక వాళ్ళు టార్చర్ పెడుతున్నారు. ఈఎంఐ వాళ్ళు, ఫైనాన్స్ వాళ్ళు, మైక్రో ఫైనాన్స్, ఈ ఫైనాన్స్ అని ఇచ్చారు కదా అమౌంట్, బజాజ్ లోన్ అని వాళ్ళను ఈ లోన్ తీసుకొచ్చి పెట్టేసారు. వాళ్ళు టార్చర్ తట్టుకోలేక చాలా మంది చనిపోతారు. ఈ కొడుకులేమో ఈ భీమా, గౌతము, కవిత, బాలాజీ నాయక్, మధు నాయక్, మళ్ళా మంగ్లీ మొత్తం స్కామ్ మంగ్లీ వెనక నుంచి నడిపించేది మొత్తం మంగ్లీ. అధిక వడ్డీలే కాదు, రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తూ ఉన్నామని, బంగారంపై కూడా పెట్టుబడులు పెడుతున్నామని రమావత్ మధు, హిమకాంత్ రెడ్డి అనేక మందిని నమ్మించారు. కోట్లల్లో వసూళ్లు చేశారు. కొంతకాలం పాటు ముందే చెప్పినట్టుగా నెల నెల వడ్డీలు చెల్లించారు. ఆ తర్వాత వడ్డీ చెల్లింపులు ఆపేశారు. రియల్ ఎస్టేట్ ఫ్లాట్లను ఇస్తాము అని చెప్పి వాటిని ఇవ్వలేదు. దాంతో తాము మోసపోయాము అని గ్రహించిన బాధితులు సుబ్బారావు అనే అడ్వకేట్ దగ్గరకు వెళ్లి తమకు జరిగిన మోసాన్ని వివరించారు. వారి తరపున కేసు టేకప్ చేసిన సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులందరితో కూడా ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా బయటపెట్టి వాళ్ళకి సంబంధించిన వివరాలు, ఆధారాలు, ఎవిడెన్స్ని, ఫోటోలు, వీడియోలను కూడా మీడియాకి ఇవ్వడం జరిగింది. సో అవి ఒక్కసారిగా బయటకు రావడంతో మంగ్లీ నాకు కంటిన్యూస్గా ఫోన్లు చేయడం జరిగింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చేయకపోతే ఒక ఎమ్మెల్యే తండ్రితో నాకు ఫోన్ చేయించడం జరిగింది. అతని ఫోన్ కూడా నేను లిఫ్ట్ చేయలేదు. తర్వాత వీధి గుండాలతోని, ఓయూలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్తోని నాకు ఫోన్ చేయించడం జరిగింది. నేను వాటిని ఎత్తల. తర్వాత కొంతమంది వాళ్ళ చెల్లితో కూడా ఫోన్ చేయించింది. నేను ఫైల్ ఇక కంటిన్యూస్గా ఫోన్ చేస్తుంటే డోంట్ కాల్ మీ, వై ఆర్ యూ కాలింగ్ అగైన్ అండ్ అగైన్ అని చెప్పేసి నేను డోంట్ కాల్ మీ అని చెప్పేసి మెసేజ్ కూడా పెట్టిన తర్వాత ఇక అప్పుడు ఆమె ఆగిపోయింది. ఈ ఫ్రాడ్ కేసులో ప్రముఖ గాయని మంగ్లీ పేరు ఉండటంతో ఈ కేసు సంచలనంగా మారింది. సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు కీలక పాత్రధారి రమావత్ మధును అరెస్టు చేశారు. రమావత్ మధుకు మంగ్లీకి ఉన్న సంబంధాలు ఏంటి అనే కోణంలో విచారణ చేయగా రమావత్ మధు బ్యాంక్ అకౌంట్ల నుంచి మంగ్లీ తమ్ముడు శివ అకౌంట్లకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ప్రస్తుతం కీలక పాత్రధారి రమావత్ మధును విచారిస్తున్న అధికారులు ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇందులో మంగ్లీ పాత్ర ఎంత మేరకు ఉంది అనే కోణంలో విచారణ వేగవంతం చేశారు అని సమాచారం.